అరే శివ, అది చూడు ఒకసారి. చూశాను. అది చూస్తే నీకేం గుర్తొస్తుంది? పుష్ప మూవీలో సీన్స్ కదరా అవి. కదా, పుష్ప టూ ట్రైలర్ వచ్చినప్పుడు వాటి గురించి నాకు అది చెప్పావు కదా, గుర్తుందా నీకు? ఇప్పుడు దాని గురించి ఎందుకురా? లేదురా, మనం దాని గురించి మాట్లాడుకోవాలి. నువ్వు ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉందో చెప్పేస్తావు కదా, అందుకని. తప్పదంటావా? ఆహా, ఫ్లాష్ బ్యాక్. ఈ షాట్ లో ఎవరు చనిపోయి ఉంటారా? అంతమంది వచ్చారు. ఖచ్చితంగా పుష్పనేరా. ఎలా రా? ఎలా అంటే వర్షం పడుతుంది, అంతమంది వచ్చారు, ప్లస్ నిప్పంటించడానికి కూడా ఎర్రచందనే వాడారంటే ఖచ్చితంగా పుష్పనే చనిపోతాడు. అంటే నిజంగానే చనిపోతాడా? లేదురా, పుష్ప ఏం చనిపోడు. కాకపోతే చనిపోయినట్టు నమ్మిస్తాడు అంతే. చనిపోయి నమ్మించి అడవికి వెళ్ళిపోతాడు. అడవికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైతుంది, జాతర సీన్ ఉంది కదా, అవును. జాతర సీన్ లో రష్మికని ఎవరు ఏడిపిస్తుంటే రష్మికని కాపాడడానికి వేరే విషయంలో వస్తాడు అనమాట. అందుకే రష్మిక ఒక్కతే గుర్తుపట్టి ఎమోషనల్ అవుతుంది అక్కడ. అరే, నీకు చాలా విషయాలు తెలుసురా. ఏమనుకుంటున్నారా నా గురించి? ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉందో చెప్పేస్తాను రా నేను.